ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అతి శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మన యొక్క జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆ రూపింపబడిన ఆయుధం ఎంత శక్తి కలిగినదైనా, ఆ రూపించిన వాడు ఎంత జ్ఞానము కలిగిన వాడైనా, ఎంత శక్తి కలిగిన వాడైనా, మన దేవుని యొక్క శక్తి ముందు ఆ శక్తి ఎందుకు కూడా పనికిరానిది. ఈరోజు ఆ వ్యతిరేకమైన ఆయుధాన్ని జయించే శక్తి లేని పరిస్థితుల్లో ఉన్న నీవు ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తావో, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆ ఆయుధాన్ని దేవుడు నిర్వీర్యం చేసే దేవుడిగా ఉన్నాడు. వర్ధిల్లింపబడకుండా చేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనుషుల ద్వారా కలిగే ఆపదలు కావచ్చు, అనారోగ్యం అనే ఆయుధం అనేది నీ మీద రూపింపబడవచ్చు, నిందలు అనే ఆయుధాలు నీ మీద రూపింపబడవచ్చు. ఎటువంటి ఆయుధానైనా దేవుడు ఈరోజు వర్ధిల్లింపబడకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం నమ్మకముతో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుడు వ్యతిరేకంగా రూపింపబడిన ఆ ఆయుధాన్ని దేవుడు ఈరోజు నిర్వీర్యం చేసి, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఆయుధాన్ని రూపొందించారో వారి ఎదుట మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప వ్యక్తులుగా నిలబెట్టేవారుగా ఆయన ఉన్నారు. హామాను యూదుల కొరకు, మొర్దెకై కొరకు రూపింపబడిన ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లింపబడకుండా చేశాడు. ఏ ఉరికంబం అయితే మొర్దెకై కొరకు సిద్ధపరిచాడో, ఆ ఉరికంబం మీద ఎవరైతే దానిని తయారు చేశారో ఆ వ్యక్తి అయిన హామానే ఆ ఉరి తీయబడ్డాడు. ఇక ఉదయకాల సమయంలో మన జీవితంలో నిరీక్షణ కలిగిన వారముగా, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము గనుక నిబ్బరం కలిగిన వారముగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. శ్రమలు కలిగినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, వ్యతిరేకమైన ఆయుధాలు రూపింపబడినప్పుడు దిగులు చెందడానికి వీలు లేదు, కృంగిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను ఆ యొక్క ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, బహుశక్తి కలిగిన దేవుడు. నీ జీవితంలో విజయాన్ని సాధించాలన్నా, ఈ యొక్క భయంకరమైన మనస్తత్వం కలిగిన మానవుల మధ్య క్షేమకరమైన రీతిలో వారి యొక్క ఆయుధాలను జయించుకుంటూ జయ జీవితం నువ్వు పొందుకోవాలన్నా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. ఆయన ఒక్కడే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాలను వర్ధిల్లింపబడకుండా చేసే దేవుడు. ఆయన ఒక్కడే నీ బంధకాల నుండి విడుదల కలుగు చేసే దేవుడు. ఆయన ఒక్కడే నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. ఆయన ఒక్కడే నీ అనారోగ్యమైన బంధకాల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు గనుక ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం, నమ్మకం
కలిగిన వారంగా ఉంటూ ఆ యొక్క వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాలను జయించే శక్తిమంతులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాలన్నీ కూడా దేవుడు వర్ధిల్లింపబడకుండా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని వర్ధిల్లింపబడకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడు దేవా. మాకు వ్యతిరేకంగా ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తి ఆయుధాలు రూపొందించిన, ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తి వ్యతిరేకంగా ఆయుధాలు రూపించిన, ఆ ఆయుధాలన్నీ కూడా వర్ధిల్లింపబడకుండా చేస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం చేసావు కనుక దేవా, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఆ ఆర్థిక ఇబ్బందులను, ఆ అవమానాలను, ఆ కుట్రలను జయించే శక్తి ప్రతి ఒక్కరికి కలుగు చేసి జయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించడం దేవా. కృంగిపోయేవారుగా కాకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిమంతులుగా ఉండడానికి కృప చూపించండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారు తలపెట్టిన కార్యాన్ని ఈ రోజు దేవా సఫలం చేయండి దేవా. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.